సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువు పవర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే మీ దగ్గరకు వచ్చేసాను. సో ప్రతి ఒక్కరు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే మాత్రం పట్టు చీర మీ సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లత. లత గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? మియాపూర్ అండి. మియాపూర్, హైదరాబాద్లోనే. ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? చాలా బాగా జరుపుకున్నామండి మేము. ఏం చేశారు స్పెషల్? అదే ఉండ్రాళ్ళు, పులిహోర, సేమియా పరమాన్నం. వావ్. ఈరోజు ఏం పెట్టారు నైవేద్యం? ఇవాళ ఏం పెట్టలేదండి, శనగలును అరటిపళ్ళు నైవేద్యం అంతే. ఓకే, వెరీ గుడ్. అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అవునండి, చాలా బాగా చేసుకున్నాం. ఓకే, సో చక్కగా మంచి పాట కూడా పాడేస్తే బాగుంటుంది. పాటలు రావు, రేపొద్దున మా అమ్మాయి బర్త్డే, కొంచెం విషెస్ చెప్పండి. ఓకే, మీ పాప పేరు? లిఖిత అండి. లితిక? లిఖిత లిఖిత శ్రీ లిఖిత. నిఖిత? లిఖిత. విష్ యూ హ్యాపీ బర్త్డే నిఖిత. మరిన్ని పుట్టినరోజులు ఎక్కువగా జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బీఆర్కే న్యూస్ తరపు నుంచి, మన వ్యూవర్స్ తరపు నుంచి కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. మా అమ్మాయి తరపున మీకు థ్యాంక్ యూ. ఓకే, ఇంకేంటి మరి పాట పాడట్లేదు, విషెస్ అయితే చెప్పేశాను నేను. టిప్పు చెప్తాను. టిప్ ఒకటేనా? అదేం కుదరదు. పాటలు నాకు సరిగ్గా రావండి. ట్రై చేయండి. ఏదైనా టిప్ చెప్పండి అయితే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే సంప్రాప్తే సన్నిధి కాలే. అంతేనండి, సరిగ్గా రాదు. థ్యాంక్ యూ. అడగంగానే నో అని చెప్పి కూడా మళ్ళీ పాడారు, సో అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లత గారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు యాక్చువల్గా? టీచరా లేదంటే హౌస్ వైఫా, ఏంటి అసలు? లేదండి, ఇంట్లోనే. ఇంట్లోనేనా? ఏం చదువుతుంది మీ పాప? మీ పాప ఏం చదువుతున్నారు అంటున్నా? ఎంఎస్సి అండి. ఎంఎస్సి. ఓకే, ఇంకేంటి చక్కగా గణపతి పూజ చేసుకున్నారంటున్నారు, స్పెషల్స్ కూడా వండారంటున్నారు. నాకు ఇవ్వకుండా తినేసారు, దీనికి నేను చాలా బాధపడుతున్నా. మీరు వస్తే ఎంతకన్నా మాకు వచ్చేస్తున్నా, ఇవాళనే వచ్చేస్తున్నా. మియాపూర్ అన్నారు కదా, వచ్చేస్తున్నా. వచ్చేసేయండి, మా అపార్ట్మెంట్ లో చాలా బాగా జరుగుతుంది. అవునా? తప్పకుండా వస్తాను. వచ్చి లత గారు అంట వచ్చేయాలి మీరు. రండి రండి, ఫైన్. తప్పనిసరిగా. అలాగే చిట్కా కూడా ఏదో చెప్తారన్నారు కదా, చెప్పేయండి. అదే హెయిర్ సిల్కీ గా ఉండాలంటే అరటిపండు గుజ్జు గుజ్జు అదే పేస్ట్ చేసి తలకు అప్లై చేసి 5 మినిట్స్ ఉంచుకుని తర్వాత వాష్ చేస్తే సిల్కీగా ఉంటుందండి. ఆహా, జుట్టు సిల్కీగా అవ్వాలంటే అరటిపండు తీసుకొని మంచిగా నుజ్జు నుజ్జు చేసేసి హెయిర్ కి అప్లై చేసేస్తే సిల్కీగా ఉంటుంది అంటారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు లత గారు. ఓకే, క్వశ్చన్ అడిగినా మరి? కొంచెం అడగండి. ఈజీగానే అడిగేస్తున్నాను. విన్ అవ్వలే నేను. అవునా? తప్పకుండా ఈసారి విన్ అవుతారు. అడుగుతున్నాను మరి, మీరు జాగ్రత్తగా వినాలి. 1000 కళ్ళు గల దేవేంద్రునికి చూపే లేదు, ఏంటది? 1000 కళ్ళ దేవేంద్రుడికి చూపే లేదా అండి? కొంచెం క్లూ ఇవ్వండి. అది వెరీ ఇంపార్టెంట్. కొంచెం క్లూ ఇవ్వండి, ఒక అక్షరం క్లూ ఇవ్వండి. స్టార్టింగ్ లెటర్ మా. 1000 కళ్ళు గల దేవేంద్రుడికి చూపే లేదు, ఏంటది? ఫాస్ట్ ఫాస్ట్, టైం అయిపోతుంది. మీకు ఏదైనా క్లూ ఉంటే చెప్పండి. అసలు ఏమీ ఐడియా కూడా రావట్లేదు నాకు. అయ్యో, టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పాలి. సారీ, టైం అప్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలాగే కాల్ చేయండి, తప్పకుండా ఏదో ఒక రోజు మీరు పట్టు చీర అయితే గెలుచుకుంటారని. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అసలు? చవితి ఆడవాడు కదండి. ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? బాగా. ఏం వండారేంటి?
అంటే వండుతుంటే తక్కువే. బ్రాహ్మణులు 4 గంటలకు వచ్చేసారమ్మా. ఓకే. తెల్లారుజామున 4 గంటలకు వస్తానండి అన్నారు. అందుకు ఉండ్రాళ్ళు, గారెలు, కుడువులు, జిల్లేడికాయలు, పాలకాయలు, అప్పాలు, పరమాన్నం. నాకు తెలిసి వినాయకుడు మీ ఇంటికే వచ్చేసారండి, ఎక్కడికి వెళ్ళకుండా. అన్ని స్పెషల్స్ వాటిని పిలుస్తున్నారు మీరు. అన్ని చేసా. ఏం లంచ్ అయిందా? అయిపోయింది. మాకు 12 అయితే అయిపోద్ది. ఏం వండారు? పాలకూర పప్పు. అబ్బో, ఇంకా టమాటా పచ్చడి. అంతేనా? అంతే. ఓకే. ఇంకా పాయసం, అంటే ఇంకా స్పెషల్ ఏం చేయలేదా? ఇంకోటి ఏదో ఒకటి కర్రీ అంటగా ఎప్పుడు ఫ్రై చేద్దును. తాటి గారెలు ఉండే. శనక్కాయల తాటి గారెలు. తాటి గారెలు. వావ్, నా ఫేవరెట్. నేను వస్తున్నా మరి. అబ్బా, అయితే నమ్మించండి. ఏంటో అన్ని నా ఫేవరెట్సే చెప్తున్నారు, పిలుస్తున్నారు. ఎలా అండి మరి, ఇంకా లావ్ అయిపోతే? లావు పర్వాలేదు, సమానంగానే ఉన్నారు కదా ఇప్పుడు, ఏం కాదండి. ఓకే, థ్యాంక్ యూ. ఏదో మీ ప్రేమ అలాగా. ఇంకేంటి విశేషాలు? మంచి పాట పాడాలి నా కోసం. పాటలు అయితే ఏమి రావండి నాకు. ఎందుకు రావండి, అలా మాట్లాడుతున్నారు? లేదండి, నాకు రావు. పాడాల్సిందే. మంచి పొడుపుగా ఏమంటారా? ఇట్స్ ఓకే, వెరీ గుడ్. అడగండి. నీటిలోనే పుడుతుంది, నీటిలోనే చచ్చిపోతుంది. నీటిలోనే పుట్టి నీటిలో చచ్చిపోద్దా? నీటిలో చచ్చిపోయే మ్యాక్సిమం దాంట్లో పుట్టి దాంట్లో చనిపోయేవి ఉంటాయి. అబ్బా, స్టార్ ఫిషా? సీ హార్సా? సీ హార్సా? కాదు. వానపాములా? లేదు, జంతువులు గట్ట కాదు. జంతువులు కూడా కాదా? ఏమై ఉంటుందబ్బా? ఈసారి రోబోని తీసుకొచ్చి పెట్టుకోవాలి నేను. ఇలా పైకి చూడగానే నాకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఏదైనా క్లూ ఇస్తారా? గాలా? మనం రోజు మనం లేని మనం ఉండలేము. అద్దం లేకపోతే ఉండలేరు మ్యాక్సిమం మహిళలందరూ. అర్థం కాదులే. అద్దం కూడా కాదా? అబ్బాయి, అర్థం ఎలా ఉంటుంది? నీటిలో పుట్టదు కదా. నీటిలో పుట్టదు కదా అర్థం. ఓకే, అంటే మనం వచ్చి చూడంగానే కనిపిస్తుంది మన ఫేస్ నీటిలో, లేదంటే మాయమైపోతుంది కదా. లేదు లేదు. ఇంకేమై ఉంటుందబ్బా? చాలా క్లిష్టమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తాను. ఈజీ, 2 అక్షరాలు. సరే, స్టార్టింగ్ అక్షరం ఏంటో చెప్పండి అట్లీస్ట్. నీడనా, నేలనా? ఊ కూడానా? చెప్పి ఊ అనిపిస్తున్నారు నా చేత. అంటే స్టార్టింగ్ లెటర్ ఊ. ఐసా? ఐ అంటే ఏంటి, ఊ అంటే ఏంటో అండి? ఏమో అండి, నాకు తెలియట్లేదు. నేను అంత కష్టపడలేకపోతున్నాను. అది లేని మనం భోజనం చేయలేము. అది లేనిదే మనం భోజనం చేయలేమా? ఊపిరా? కాదు, అది లేని మన టేస్ట్ ఉండదు. సాల్టా? ఉప్పా? మంచి క్లూ ఇచ్చేసా. ఉప్పా? అబ్బా, కల్లుప్పు. కళ్ళు. వామ్మో. ఓకే, నైస్ నైస్. బాగా తికమక పెట్టేశారండి అసలు మీరు ఆన్సర్ గురించి. అందుకే బాగా క్లూ ఇచ్చేసాం కదా, మీరు మాకు ఇవ్వకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని బాగా క్లూ ఇచ్చేసా. సరే, అయితే ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి మీరు. క్వశ్చన్ స్టార్ట్ చేసేనా? స్టార్ట్ చేసేనా? అయితే స్టార్ట్ చేసాను. అడిగేస్తున్నా మరి. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏంటది? అందమైన పిట్ట. పిట్ట అందంగానే ఉంటుంది, గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది. తోకతో నీళ్లు తాగుతుంది. అవును. ఫస్ట్ లెటర్ ఇవ్వాలి మరి కదా. అదే మీరు ఆన్సర్ చెప్పండి. తోక. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది. బాగా ఆలోచించండి. అగ్గి కాదు. మీరు అదే అగ్గి లాంటిదే, ఇంకా చెప్పండి. అగరబత్తి. నహి. అగరబత్తి కదా? జీ నహి, కాదు. అయ్యో, టైం అప్ అయిపోయింది, సారీ. నెక్స్ట్ టైం కాల్ చేయండి, పట్టు చీర మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో
హలో హాయ్ అండి, లక్ష్మి అండి, హాయ్ లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? అనంతపూర్ అండి. అనంతపురం నుంచి కాల్ చేశారు. ఎలా ఉంది అక్కడ? వర్షాలు ఎక్కువ ఉన్నాయంట కదా అసలు. ఏం లేవండి, వర్షాలు ఏం పడట్లేదు. అవునా? ఎల్లో అలర్టో ఆరెంజ్ అలర్టో చేశారని విన్నా నేను. ఏం లేదండి, ఓకే, వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నామండి. మ్మ్హ్మ్. ఇంకేంటి విశేషాలు? ఏం లేవండి. ఏం లేవా? అదేంటి, ఉండాలి కదా. ఏం స్పెషల్ చేశారు ఈరోజు మధ్యాహ్నం? మునక్కాయ రసం, కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చేసాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా మంచి పాట పాడరా? ఈరోజు మా మ్యారేజ్ డే అండి. అవునా? హ్యాపీ వెడ్డింగ్ అవునండి. యానివర్సరీ. థ్యాంక్స్ అండి. మరి పార్టీ ఇక్కడ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు? మీరు అనంతపూర్ వస్తే చేస్తామండి. ఏంటేంటి? మీరు అనంతపూర్ వస్తే చేస్తామండి. నేను అనంతపూర్ రావాలా? మరి నెక్స్ట్ డే నేను ఆఫీస్కి రావాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా. అవునండి. ఓ పని చేయండి, ఫోన్లో నుంచే మీరు స్పెషల్స్ పంపించేసేయండి, నేను ఇక్కడ కూర్చొని తింటూ మాట్లాడతాం మీ అందరితో. ఓకే, ఎనీవే విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా బీఆర్కే న్యూస్ తరపు నుంచి, మరియు మన ప్రేక్షకుల తరపు నుంచి, నా తరపు నుంచి కూడా. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి, ఏం స్పెషల్ వండారు అయితే మీ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి? పాయసం అండి. అంతేనా? బిర్యానీ ఏం చేయలేదా? వినాయకుడు ఉన్నారు కదండి. ఓహో, అందుకని తిన్నారంటారా? ఓకే. అవునండి. పాయసం మీరొక్కరే తింటారా? మాకు ఇవ్వరా? ఇస్తామండి. చూడండి, ఇది కూడా నేనే అడగాల్సి వస్తుంది. లేదండి మీరు రండి మేము ఇస్తాం అనట్లేదు మీరు. లేదులేండి. ఓకే, మంచి పాట పాడేయాలి మరి మీరు, వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి. కొంచెం ఒక లైన్ పాడతానండి. ఓకే, వెరీ గుడ్, పాడాలి. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములు ఈ బుద్ధి గణేశ. జయం. అంతేనండి. అంతేనా? అంతేనండి, ఒక లైన్. అయ్యో, విఘ్నేశ్వరుడికి పాడినట్టుందండి, నా కోసం పాట పాడినట్టు లేదు అసలు. అంతే. ఎనీహౌ, మీ పాటకి మెచ్చి నేను ఏదో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడిగేనా మరి? అడగండి, కొంచెం ఈజీగా అడగండి. అడగనా? అడిగేస్తున్నా. అడగండి. ఓకే, రాత్రిపూట మాత్రమే వర్షం పడే దేశం ఏది? రాత్రిపూట మాత్రమే పడే వర్షం పడే దేశం అండి. కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ ఇస్తే ఆన్సర్ చెప్పేస్తారు కదా, అందుకే నేను చెప్పను. థింక్. దేశం అన్నాను. దేశాల్లో ఏ దేశాలు ఉన్నాయి? అమెరికా, ఇంకా చెప్పండి, నేనే అందించాలా? ఆస్ట్రేలియా. ఇంకా టైం అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పాలి. జపాన్ అండి. దగ్గరకు వచ్చారు, ఇంకా చెప్పండి. రాత్రిపూట మాత్రమే వర్షం పడే దేశం ఏంటది? అయ్యో, టైం అయిపోయింది, సారీ. నెక్స్ట్ టైం ఇలాగే కాల్ చేయండి, ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పట్టు చీర అయితే గెలుచుకుంటారండి. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు జమున అండి. జమున గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? వైజాగ్ నుంచి అండి. వైజాగ్. వావ్, నా ఫేవరెట్ ప్లేస్. చల్లగా ఉంటుంది కదా వైజాగ్? ఇప్పుడైతే లేదండి, వేడిగానే ఉంది. పాపం, వర్షాలు పడట్లేదా? లేదండి. నేను చెప్తాను, వర్షానికి వస్తుంది అక్కడికి. హలో యమున గారు. చెప్పండి. జమున అండి, జమున. సారీ, జమున గారు, మాట వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. ఏంటి, ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? బాగా చేసుకున్నామండి. బాగా జరుపుకున్నారా? ఏం స్పెషల్ వండారు? ఉండ్రాల పాయసం, మోదకాయలు. అబ్బో, చూసారా, ఉండ్రాల పాయసం అని చెప్పి. నాకు పాయసాలు అంటే నాకు చాలా ఇష్టము, మీరేమో దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా వెరైటీ పులిహోర, చక్కెర పొంగలి. వైజాగ్ వచ్చేయండి. అర్థం కాలేదు. వైజాగ్ వచ్చేయండి అంటున్నాను. వైజాగ్ రావాలా? ఓకే, వస్తున్నా, నెక్స్ట్ వీక్ వస్తాను వైజాగ్. తప్పకుండా రండి. అక్కడ ఫ్లైట్ దిగగానే యమున గారు అని పిలుస్తారు, మీరు వెంటనే వచ్చేయాలి. యమున కాదండి, జమున అండి. జమున గారు అని పిలుస్తారు, వెంటనే వచ్చేయాలి. ఓకే అండి, వచ్చేస్తాను మరి అయితే. ఇంకేంటి, ఏదైనా మంచి పాట పాడి నన్ను సంతోషపరచాలి మీరు.
పాటలు రావండి, నేను పాడానండి, మీరు అక్కడ ఉండరండి. పాటలు పాడను, ఓన్లీ మాటలే అంటారా? అంతేనా? అంతేనండి, నిన్నే అయిపోయిందండి మా మ్యారేజ్ డే. అవునా? అయ్యో, మరి నాకు చెప్పలేదు, నేను కాల్ చేయలేదు మీరు. ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామ్ Anyhow, స్టార్ట్ belated అయ్యింది wish you happy చేస్తున్నానండి. అసలు marriage కాల్ anniversary కలవట్లేదు అండి. మాకు వైజాగ్కి. ఎనీహౌ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ మేడం. ఇంకేంటి మరి, మాకు ఏ స్పెషల్స్ లేదు, ఏంటో వెడ్డింగ్ యానివర్సరీస్ అంటున్నారు, పిలవలేదు. హలో, ఇలా చెప్పండి మేడం. పాట పాడాలి మీరు, పిలవలేదు. ఇట్స్ ఓకే, నేనేం ఫీల్ అవ్వట్లేదు. పాట అయినా పాడితే నేను అసలు ఆనందిస్తాను. అయితే రావు మేడం, ఒక చిట్కా చెప్తాను నేను. అందరు చిట్కాలు చెప్తారు, నేను కూడా చెప్తాను చిట్కాలు. ఐ వాంట్ పాట. పాటలు రావు మేడం. సరే, నెక్స్ట్ టైం పాడండి. అయితే ఈసారికి చిట్కాలే చెప్పేయండి. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మేడం, అవి నూనె రాసి ఎండలో పెడితే పక్కా ఈజీగా ఊడుద్ది. ఏంటి పక్కన సార్ ఉన్నట్టున్నారు? మా వారండి. అదే సార్ అన్నారు పక్కన, ఏదో మాట్లాడతారు, మాట్లాడివ్వండి. ఆయన పాడతారట. ఆయన పాడతారా? పాడారంటే మీరు అక్కడ తప్పకుండా. ఉన్నారు. ఆయనకి ఇమ్మంటారా? ఇవ్వండి, మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి నిన్న జరుపుకున్నారు, మంచి పాట పాడమనండి. హలో, హాయ్ అండి, మీ పేరు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వైఎస్ రావు అండి. రైల్వేలో నేను సర్వీస్ రిటైర్ అయిపోయినా. ఓకే, మంచి పాట పాడాలి, నిన్న యానివర్సరీ జరుపుకున్నారు కదా. పాట పాడమంటారా? పాడాల్సిందే. సరే, పాడతాను. కానీ నేను తెలుగు పాటలు పాడలేను, హిందీ పాట పాడలేను. ఎందుకంటే నేను హిందీ బేస్ లో చిన్నప్పటి నుంచి ఉన్నాను మన కాబట్టి. ప్రేక్షకులందరూ చూస్తూ ఉంటారండి, ఏ పాట అయినా పర్లేదు, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, నో ప్రాబ్లం. హిందీ పాట పాడమంటారా? పాడండి. సరే, వినండి. हुजूर से कदर भी ना इखला के चलिए, हुजूर से कदर भी ना इखला के चलिए, खुले आम आंचल न लहरा के चलिए, हुजूर से कदर भी न इखला के चलिए, कोई मन चागर पकड़ लेगा चल, कोई मन चलाकर पकड़ लेगा चल, जरा सोचिए आप चटक दीजिएगा, వావ్, कोई సూపర్. मन चलाकर. ఏమ్మా? చాలా చక్కగా పాడారండి, థ్యాంక్ యూ. ఎవరి కోసం పాడారో నాకు బాగా అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, అడగగానే పాట పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? చెప్పండి. అలాగేనండి. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపల ఆన్సర్ చెప్పేయాలి మీరు. ఈజీగా అడగండి మేడం, ఈజీగా ఈజీగా అడుగుతున్నా. తగిలింది. అయ్యో, ఓకే, అడిగేస్తున్నాను. ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది? ఉప్పు తగలగానే చనిపోయిన జీవి ఎస్. వానపాము అండి. కొంచెం అలాంటిదే, పాము లాంటిది, పాము కాదు. వానపాము. ఉప్పు తగలగానే జలగండి, చనిపోయే జలగ. జీవి. ఫాస్ట్ జలగ చెప్పండి. మేడం. ఫిక్స్ అయినా? మేడం క్లూ ఇవ్వండి మేడం. ఫాస్ట్ గా తప్పైతే చెప్పండి, ఫిక్స్ చేయమంటే చేసేస్తా. లాక్ చేస్తున్నా. జలగ మేడం, జలగ. లాక్ చేస్తున్నా అయితే. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో అయితే మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సూరిబాబు అండి. హలో. హలో. మీ పేరు చెప్పండి సార్. సూరిబాబు అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గొల్లపురం, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు, వెరీ గుడ్. హ్యాపీ వినాయక చవితి అండి, ఎలా జరుపుకున్నారు? ఇంటికాడ బాగానే జరుపుకున్నామండి. వెరీ గుడ్. ఏంటి లంచ్ అయిపోయిందా?
అయిపోయింది అయిపోయింది. ఏం వండారేంటి? ఏదో తోటకూర అండి. మ్మ్హ్మ్. పాయసం ఏం చేయలేదా? ఇక్కడ పాయసాలు చేయలేదా అంటున్నా. అన్ని వినాయక చవితి చేసుకున్నామండి. అది తినేసాం కూడా. అబ్బో చూసారా, మీకు ఇలా తినేసారని చెప్పి మీకు మాకు ఫోన్ చెప్తున్నారు. తెలుస్తుంది అంటే మీకే పంపుతున్నా. ఆహా ఓకే, పంపిస్తాను కానీ ఫైన్. ఏంటి మంచి చిట్కా చెప్తారా, లేకపోతే ఏదైనా పాట పాడతారా మీరు కూడా? మాట అయితే ఏం బాగా చెక్కలు కూడా మాకు ఏం తెలుసండి. మీరు రెడీ చేసిన మాకు తెలియదు. ఓకే, డైలీ చూస్తూ ఉంటారా ప్రోగ్రామ్స్ అన్ని? చూస్తామండి. ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం? మాకు ఈ ప్రోగ్రామ్ అండి పొట్టిన పొట్టి ప్రోగ్రామ్ అంటేనే ఇష్టం బాగా. ఆహా, న్యూస్లు చూడరా? బరాబర్ ముచ్చట్లు. చూస్తామండి. ఓకే, పట్టుచీర ప్రోగ్రామ్ అయితే చూస్తారంటున్నారు. అవునండి. ఫస్ట్ టైం కాల్ చేశారా? అవును మేడం, అవును మేడం. ఓకే, మరి పాట పాడాలి మీరు. మా ప్రోగ్రామ్కి ఎలాగో కాల్ చేశారు. పాటండి మొత్తం చాలా చెప్తారు. నేను బాగుంటుంది. లేదంటే ఏదైనా పొడుపు కథ అయినా చెప్పాలి మీరు. కొడుకు కథ చెప్తాను. అడుగులో పుట్టింది, అడుగులో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, డాన్స్ కట్టింది. ఏంటండి మళ్ళీ చెప్పండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, డాన్స్ కట్టింది. కవ్వం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇది నా 3rd క్లాస్ నుంచి వింటున్న పొడుపు కదండి. సరిగ్గా అడుగుతులే, నాకు అదే గుర్తొచ్చిందండి. ఓకే, నైస్. మంచి పొడుపు కథలు అడుగుతున్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా మా ప్రోగ్రామ్కి ఎప్పుడు లేడీసే ఎక్కువ కాల్ చేస్తారు. అలాంటిది సెకండ్ టైం జెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు. గ్రేట్ అసలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అమ్మగారికి అక్కడ మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతున్నారండి. అందుకని నేను చేశాను. ఏంటండి? మా అమ్మగారి కదా ఫస్ట్ టైం కదా మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే నేనే మాట్లాడానండి. ఓకే ఓకే. ఇంకేంటండి, క్వశ్చన్ అడిగేమంటారా? అడగండి మేడం. ఓకే, అవును, మీరు పట్టుచీర ప్రోగ్రామ్కి కాల్ చేశారు. ఎవరి కోసం పట్టుచీర ఇవ్వాలనుకుంటున్నారు? వచ్చండి, మా అమ్మగారికి అయితే మా అమ్మగారికి, మా మిస్సెస్కి అయితే మా మిస్సెస్కి, ఇద్దరు ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తాను. మరి మేము ఒకటే పంపిస్తాం కదా పట్టుచీర. అవునండి, ఇద్దరికి లక్కీ టూ వేస్తానండి. ఎవరి వేస్తే పేరు వస్తే వాళ్ళకే. అలా అంటారా? ఓకే, సరే అడుగుతున్నా మరి. చెప్పండి. ఓకే, అడిగేస్తున్నా. రాత్రిపూట మాత్రమే వర్షం పడే దేశం ఏది? నెదర్లాండ్. రాత్రిపూట మాత్రమే వర్షం పడే దేశం. నెదర్లాండ్ అండి. ఇంకా చెప్పండి దేశాల గురించి. కెనడా. ద్వీపాలు చెప్తున్నారు మీరు. కెనడా. ఇంకా ఆస్ట్రేలియా. ఇంకా చెప్పండి. మయన్మార్. కాదు. ఫాస్ట్ టైం అప్ అయిపోతుంది. క్లూ అయితే చెప్తున్నాను మరి. చెప్పండి. సాతో స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్. సింగపూర్. లాక్ చేయమంటారా? అయ్యో, టైం అప్ అయిపోయింది. సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారండి మీరు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సంతోషి మాత. సంతోషి మాత గారు, 3rd టైం అనుకుంటా కదా మీరు కాల్ చేయడం? ఇది సెకండ్ టైం. సెకండ్ టైమా? ఓకే. హ్యాపీ వినాయక చవితి అండి. ఎలా జరుపుకున్నారు? థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మన ఛానల్ వాళ్ళందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. నేను మొన్న మాట్లాడాను, అంటే వినాయక చవితి అంటే నాకు టెన్షన్, ఎందుకంటే సౌండ్స్ అవి ఎక్కువ ఉంటాయి అనేది చెప్పాను కదా. అవునవును. ఓకే, అయితే పాయసాలు అన్నీ చేసుకొని చక్కగా దేవుణ్ణి పూజించుకున్నారు అయితే? చేసామండి, పాయసం, పులిహోర, ఇంకా గారెలు చేశాను. వెరీ గుడ్. ఇంకేంటి, మంచి పాట పాడతారా లేదంటే టిప్ చెప్తారా? టిప్ చెప్తానండి. ఓకే. యూజువల్ గా మనము నిమ్మకాయ అవి వాడేసిన తర్వాత, అది పిండేసిన తర్వాత తొక్క పడేస్తాం కదా. అవును. సో అది అలా స్టోర్ చేసుకోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత మనం కుక్కర్ లో ఏమన్నా కందిపప్పు అలా ఉడికించేటప్పుడు గిన్నెతో పెడతాం కదా, కుక్కర్ ఏమవుతుంది, లోపలంతా బ్లాక్ కలర్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఈ ఎండిపోయిన నిమ్మకాయ తొక్కలు ఆల్రెడీ అందులో వేసేసి, తర్వాత మామూలుగా మనం గిన్నెతో పప్పు అవి పెట్టుకుంటే ఆ కుక్కర్ క్లీన్ అయిపోతుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట. ఆ వాసన అనేది పోతుంది.
నాన్ వెజ్ అవి వండినప్పుడు కూడా క్లీన్ చేసేటప్పుడు ఈ ఎండిపోయిన ఈ తొక్కలు వేసుకోవచ్చు. ఓకే, నైస్ అండి సంతోష్ గారు, చక్కటి టిప్స్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఓకే. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ రంగుల చిత్రం. స్వదేశీ రంగుల చిత్రమా? భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ రంగుల చిత్రం. ఏమో అంత ఐడియా లేదండి. చాలా టఫ్ క్వశ్చన్ ఇది. ఆలోచించండి. ఏమో అంటే తెలుగుదా? భక్త ప్రహ్లాద అయితే అనుకుంటున్నాను. తెలుగు మూవీయా? ఏ మూవీ? స్వదేశీ రంగుల చిత్రం అన్నా నేను. కిషన్ కన్నయ్య అండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. మరేమో కిషన్ కన్నయ్య అని అనుకుంటున్నా. కిషన్ కన్య. ఓకే, లాక్ చేసేస్తున్నా అయితే. ఓకే అండి. కరెక్ట్ ఆన్సర్ అండి, కిసాన్ కన్య యాక్చువల్గా. సో చూసారు కదండి, అందరూ చాలా చక్కగా క్వశ్చన్స్ అయితే అడిగారు, ఆన్సర్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మా పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ని ఆదరిస్తూ కాల్స్ చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువు, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.